సంక్రాంతికి తెలంగాణ నుండి ఆంధ్ర వెళ్తున్న వాహనాలతో ట్రాఫిక్ జామ్ అవ్వకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు మల్టీ జోనల్ ఐజీ సత్యనారాయణ తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడలోని వై జంక్షన్ వద్ద హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తును ఆయన పర్యవేక్షించారు. రాత్రి సమయంలో రోడ్ల ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసి పర్యవేక్షిస్తున్నట్లు సత్యనారాయణ తెలిపారు. ఆంధ్ర తెలంగాణ సరిహద్దులోని చెక్పోస్టులను ఆయన పరిశీలించారు. ఇరు రాష్ట్రాల పోలీసులు సమన్వయంతో 2 జిల్లాల ఎస్పీలు, సిఈలు, ఎస్ఐలు సిబ్బందితో 3 షిఫ్ట్లో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రాంతం నుంచి ఆంధ్ర ప్రాంతం వెళ్ళడానికి ఇది ప్రధాన రహదారి ఉంది. విజయవాడ హైదరాబాద్ రోడ్డు. గత సంవత్సరాల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేందుకు ఒక పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. 15 మంది సిఐలు, 30 మంది ఎస్ఐలు, 2 డిఎస్పీలు భోగి, మకర సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ముందు రోజున వెళ్లే ఇక్కడి నుంచి విజయవాడ వైపు వెళ్లేవి. అదే విధంగా ముక్కనుమ అయిపోయిన తర్వాత కూడా ఇదే సేమ్ రద్దీ ఆ పక్క నుంచి రావడం జరుగుతుంది. యూటర్న్లు కానీ ఇటువంటి జంక్షన్లు కానీ సుమారు ఒక 20 చోట్ల బాటిల్ నెక్లని గమనించి ఒక స్ట్రాటజీ ప్రకారం ఇప్పటి వరకు ఎటువంటి ట్రాఫిక్ జామ్ కాకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డీజీ గారి ఆదేశాల మేరకు నేను కూడా ఐజీ మల్టీ జోన్ 2 వెళ్తారు కాబట్టి రాత్రిపూట ఎర్లీ మార్నింగ్ కూడా పక్కన యాక్సిడెంట్లు జరగకోకుండా ఇటువంటి స్టేషనరీ వెహికల్స్ రోడ్డు మీద కూడా పెట్టుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఇటు ఎన్టీఆర్ జిల్లా సంబంధించిన పోలీస్ అఫీషియల్స్, రాచకొండ, యాదాద్రి, భువనగిరి అఫీషియల్స్తో కూడా సమన్వయం చేసుకుంటూ ఇప్పుడు వరకు చిన్న ట్రాఫిక్ జామ్ లేకుండా కూడా అన్ని జాగ్రత్తలు